హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్ స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఈ వీడియోలో మనం ఎక్సెల్‌లో డేటా కన్సాలిడేషన్ టాపిక్ తెలుసుకుందామండి. చూడండి, ఇక్కడ టాపిక్స్ అని ఇచ్చాను నేను. కన్సాలిడేషను చూడండి, మనకేంటి చూడండి, 3D సమ్ అండి. స్టాటిక్ ఆల్ సేమ్ కన్సాలిడేషన్, లింక్డ్ ఆల్ సేమ్ కన్సాలిడేషన్. ఈ 3 టాపిక్‌లు చూద్దామండి ఈ వీడియోలో. చూడండి, నేను ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయండి ఇక్కడ. చూడండి, ఇటు మనకు వర్టికల్‌గానేమో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇటు మంత్స్ ఉన్నాయండి హారిజాంటల్‌గా. వాటి యొక్క ప్రొడక్ట్ మంత్ వైజ్ అవి సేల్ అయినటువంటి సేల్స్ ఉన్నాయన్నమాట. 23 అంతే, 24, 25 3 షీట్స్ ఉన్నాయి. మనం ఈ 3 షీట్స్‌ని మనం కన్సాలిడేట్ చేద్దామండి. మామూలుగా మనకు 3D సమ్ అంటున్నాం. 3D సమ్ అంటే ఏంటంటే 3 డైమెన్షనల్ సమ్ అన్నమాట. అంటే ఈ 3 షీట్‌లో ఉన్నటువంటి డేటాను యూజ్ చేసుకొని మనం ఫోర్త్ షీట్‌లో మనం సమ్ చేస్తాం. 3 డైమెన్షన్ అన్నమాట. 2D సమ్ అంటే ఏంది 2 డైమెన్షన్‌లో. ఇటు వర్టికల్‌గా ఉన్నది మనం ఈడ సమ్ చేస్తాం. హారిజాంటల్‌గా ఉంటే ఇక్కడ సమ్ చేస్తాం. వర్టికల్‌గా, హారిజాంటల్‌గా అండి. ఇట్లా చేస్తాం కదా! ఇది 2డీ సమ్. 3డీ సమ్ అంటే 3 షీట్‌లో ఉన్న డేటాను మనం వేరే న్యూ షీట్‌లో చేస్తాం. ఫోర్త్ షీట్‌లో చేస్తాం. అదెలాగో చూడండి. మనకిప్పుడు ఇక్కడ చూడండి. జనవరి 2023 షీటు ల్యాప్‌టాప్ అనే ప్రొడక్ట్ జనవరిలో 20 సేల్ అయింది. 24లో 30 సేల్ అయింది. 25లో 50 సేల్ అయింది. టోటల్ ఎంతండి? 20, 30, 50 ప్లస్ 50 100. అంటే ఏంది? 3 ఇయర్స్‌లో 23, 24, 25లో 3 ఇయర్స్‌లో ల్యాప్‌టాప్ అనేది జనవరిలో 100 సేల్ అయిందనమాట. సో, మనం అది కన్సాలిడేట్ చేద్దాం 3డీ సమ్ము. నేను ఇక్కడ మీరొకటి గమనించాలి. డేటా అనేది కంపల్సరీ మనం సమ్ అనేది అది ఎక్కడైతే సెల్ పొజిషన్ అయితుందో ఆ పొజిషన్‌లోనే మనం సమ్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షీట్‌లో ఇది ఎక్కడుంది? మనం ఇది సమ్ చేద్దాం అనుకున్నాం. ల్యాప్‌టాప్ జనవరి ఇది సమ్ చేయాలి. ఇది 20 అనేది చూడండి బీ2 అనే సెల్‌లో ఉంది. నెక్స్ట్ కూడా చూడండి, ఇది కూడా బీ2 అనే సెల్లే ఉంది ల్యాప్‌టాప్. నెక్స్ట్ ఇయర్‌లో చూడండి, ఇది బీ2లో ఉంది. మనం ఇక్కడ సమ్ కూడా ఇక్కడ బీ2లోనే చేయాలి. ఇక్కడ చేసామనుకో రాదు. సో, ఇక్కడ బీ2 ఇక్కడ సెల్‌లో తీసుకోండి. ఇక్కడ సమ్ చేయండి. చూడండి, సమ్ము ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అయితుంది కదా! మీరేం చేస్తారంటే ఈ 23కెళ్ళండి. ఇది సెల్ తీసుకోండి రిఫరెన్స్. మనం ల్యాప్‌టాప్‌ది ముందు చూద్దామండి. కన్సాలిడేట్ చేద్దాము. చూడండి, మీరు కీబోర్డ్‌లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. హోల్డ్ చేసి ఇలా డైరెక్ట్‌గా 25 షీట్ సెలెక్ట్ చేయండి. మీకు ఈ 3 సెలెక్ట్ అయితాయి. ఈ మూడిట్లో ఈ సెల్ అనేది సెలెక్ట్ అయితది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు కన్సాలిడేట్ అయ్యి టోటల్ వచ్చేస్తది మీకు. చూడండి, పైన చూడండి 23, 25 బీ2 సెల్. ఇక్కడ చూసారా? సమ్ అయింది. 23 నుంచి 25 షీట్స్ వరకు బీ2 సెల్ అనేది సమ్ అయింది. కన్సాలిడేట్ అయింది చూడండి. బీ2 సెల్ ఇది 3 షీట్‌లలో. సో, చూడండి, ఇప్పుడు మనం మిగతా వాటికి కూడా అప్లై చేయాలంటే మనకు మిగతాయి చూడండి, అటు ఎన్నున్నాయి కాలమ్సు? ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఇటు 3 రైట్ సైడ్ 3 ఉన్నాయి. కింద 4 ఉన్నాయి. రైట్ సైడ్ 3కి డ్రాగ్ చేయండి కాలమ్స్‌కి. ఇటు రోసు కిందకి చూడండి 5 కదా! 3, 4, 5 ఇట్లా చూడండి. అన్ని టోటల్ అయినాయి చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఏదైనా మీరు అప్డేట్ చేయండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 100 ఉన్నాయి కదండీ! నేను ఇక్కడ 20 బదులు నేను చూడండి 20, 30, 50 100 అయినాయి. కానీ నేనేం చేస్తున్నా అంటే 20 దగ్గర ఇది 50 చేస్తున్నా. చూడండి, 50 అంటే 30 పెంచాను. చూడండి 130 అయింది. ఇక్కడ అప్డేట్ అయింది చూడండి. సో, ఈ విధంగా. అయితే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏందంటే డేటా అనేది సేమ్ పొజిషన్‌లో ఉండాలి. మనం సమ్ చేసేదనేది పొజిషన్ అనేది సేమ్ ఉండాలి. పొజిషన్ చేంజ్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 ఈ ఈ డేటా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఏదైనా గిట్టు చేంజ్ చేస్తున్నా ఇట్లా. ఒక్కటి చేంజ్ చేశాను. చూడండి, ఒకటి చేంజ్ చేశాను. ఇంకొకటి చేంజ్ చేద్దాం చూడండి. ఇక్కడ చేంజ్ చేసిన. రిజల్ట్ చూడండి. ఇంకొక షీట్ సెట్ చేస్తున్నా. ఇది కూడా ఇక్కడ పెట్టినా. చూడండి, మనకు పొజిషన్ చేంజ్ అయ్యేసరికి మనకు రిజల్ట్ అనేది చూడండి రాలేదు. ఇక్కడ చూడండి. సో, ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి. సో, మనం ఇన్ దిస్ కేస్ మనం దీన్ని చేయడానికి మన డేటా కన్సాలిడేషన్ అనే ఆప్షన్ ఉందండి. మీ పొజిషన్ ఇక్కడ ఉన్నా కూడా మన డేటా కన్సాలిడేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ఇక్కడ నేను ఇక్కడ కర్సర్ పెడుతున్నాను ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి రిజల్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ కర్సర్ పెడుతున్నా.
మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుని ఎక్కడ పెట్టుకుని వచ్చేస్తుంది. సరే ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి కన్సల్టేషన్, నేను జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ డేటా ట్యాబ్లో ఇక్కడ ఐకాన్ చూడండి, ఇది కన్సల్టేషన్ ఉంటుంది. మీకు ఇది ఆఫీస్ అండి, ఇట్లా ఐకాన్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మీకు కన్సల్టేషన్ ఉంటుంది వర్షన్లలో, ఇది సెలెక్ట్ చేసుకోండి. డేటా ట్యాబ్ కన్సల్టేషన్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇక్కడ వెరీ ఫస్ట్ చూడండి ఫంక్షన్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూడండి మీరు సమ్మా, కౌంటా, యావరేజా, మ్యాక్సా. మనం ఇన్ దిస్ కేసు మనం సమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సమ్ తీసుకోండి. ఇక్కడ రెఫరెన్స్, మనకు రెఫరెన్స్ ఏంటి, ఏవి సమ్ చేయాలనుకుంటున్నారు ఆ రేంజ్. ఇక్కడికి వెళ్ళండి, 23 ఉంది కదా, ఈ 23 ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి యాడ్ అనండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ చూడండి 24కి వెళ్ళండి, ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి యాడ్ అనండి. చూడండి ఇక్కడ మీకు 23, 24 యాడ్ అవుతుంది. మళ్ళీ చూడండి 25లోకి వెళ్ళండి. ఇది చూడండి డేటా అనేది చూడండి వేరే వేరే ప్లేస్లో ఉన్నా కూడా మనకు మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా, యాడ్ అంటున్నా. చూడండి యాడ్ అయిపోయినాయి, 3 షీట్లు యాడ్ అయిపోయినాయండి. ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, యూజ్ లేబుల్స్ ఇన్ టాప్ రో లెఫ్ట్ కాలం. చూడండి టాప్ రో హెడ్డింగ్స్ ఉన్నాయి మనకు లెఫ్ట్ కాలం, ఇవి ఉన్నాయండి. ఇవి 2 చెక్ చేయండి, ఇవి ఉండాలి మనకి. సో ఇది చెక్ చేసి ఓకే అనండి. చూడండి మీకు చూడండి ఇక్కడ మనకు ఇటు ప్రోడక్ట్స్ వచ్చాయి, ఇటు మంత్స్ వచ్చాయి, ఇటు కన్సల్టేట్ అయ్యి వచ్చింది. చూడండి ఇక్కడ 130 వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు చూడండి మనకు ల్యాప్టాప్ అనేది చూడండి 50, 30, 80 + 50 చూడండి ఎంతండి 130. నేను ఇక్కడ 70 చేశాను అనుకోండి, అంటే 20 పెంచాను అంటే 150 రావాలి. బట్ చూడండి రావట్లేదు ఇక్కడ, ఇది ఒక డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ కన్సల్టేట్ అయింది కానీ మనకి ఇక్కడ సోర్స్ డేటాలో మనం అప్డేట్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ అవ్వట్లేదండి, అప్డేట్ అవ్వట్లేదు. సో దానికి మనం ఈ లింక్డ్ ఆల్ ఉంది కదా, ఈ ఆప్షన్ ద్వారా మనం కన్సల్టేట్ చేసుకుంటాం. అది ఎలాగో చూడండి. ఇప్పుడు ఇక్కడికి నేను వెళ్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టానండి నేను. సో ఇక్కడ తీసుకోండి, డేటా ట్యాబ్లోకి వెళ్తారు, కన్సల్టేషన్కి వెళ్ళండి. సేమ్ ఇక్కడ సమ్ము రెఫరెన్స్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఈ షీట్ మొత్తం తీసుకోండి, ఇదంతా ఇక్కడికి వచ్చి యాడ్ అనండి. నెక్స్ట్ మళ్ళీ 24 షీట్లకు వెళ్ళండి, ఇది మొత్తం మీరు ఏం సెలెక్ట్ చేసుకోండి, ఇలాగ వచ్చి యాడ్ అనండి. 25 షీట్లకు వెళ్ళండి, ఇక్కడ ఉంది ఇది మొత్తం ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అనండి. ఇక్కడ చూడండి యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం టాప్ రో లెఫ్ట్ కాలం సెట్ చేసాం కదండి, ఇక్కడ క్రియేట్ లింక్ టు సోర్స్ డేటా, ఇది కూడా చూడండి, ఇది కూడా క్లిక్ చేయండి, ఓకే అనండి. చూస్తే మీకు ఇక్కడ ఇటు మనకు ప్రోడక్ట్స్ వచ్చాయి, చూడండి మనకి ఇటు ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇటు మంత్స్ వచ్చినాయండి. ఇక్కడ కాకుండా అప్డేట్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఉంది ల్యాప్టాప్, నేను ఏదైనా ఒక దానిలో ల్యాప్టాప్ పెంచుతా చూడండి, 5150 అప్డేట్ చేస్తాను అంటే 200 కావాలి. లింక్డ్ సెల్ 200 అయింది చూడండి, ఆటోమేటిక్గా అప్డేట్ అయింది. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ప్లేస్ పెడుతుంటే ఇక్కడ ప్లేస్ చేస్తాను, ఎలా కన్సల్ట్ అంటే ఇక్కడ చూడండి కన్సల్టేషన్ చూడండి, ఇక్కడ 130, 70, 100, 30, 70 మొత్తం 100, 30, 70, 200 అయింది. ఇక్కడ వాల్యూ చూడండి 30 ఉంది కదా, 30 దగ్గర నేను 50 పెడుతున్నా, ఇక్కడ 50 పెడుతుంది చూడండి, ఇక్కడ చూడండి 50 వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా డేటా చూడండి ఎట్లా కన్సల్టేట్ అవుతుందో. సో ఈ విధంగా మనం డేటా కన్సల్టేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో ఈ డేటా వాలిడేషన్లో మనం పొజిషన్ చేంజ్ ఉన్నప్పుడు కొంచెం ట్రిక్కీ పార్ట్ ఉందండి, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS Data Lab. థ్యాంక్ యూ.